శ్రీకృష్ణ చరిత్ర మొదటి భాగం అధ్యాయం 39 కరవీరపుర నరకం రెండవ భాగం రచన నిర్మలం అనే శ్రీ అజ్జరపు వెంకటరావు సంపాదకత్వం శ్రీమతి పప్పు శాంతాదేవి సమర్పణ సౌభాగ్య నిర్మలం ఫౌండేషన్ న్యూఢిల్లీ స్వరం సమ్మెట ఉమాదేవి ఉద్ధవ వైనతేయులు కరవీరపురం చేరుకున్నారు. నగర రక్షకులు వారిని కోట ద్వారం వద్ద ఆపుచేశారు. గరుడు పోయి ద్వారరక్షకునితో ఉద్ధవుడు రాజదర్శనానికి వచ్చినట్లు, అతడు కృష్ణవాసుదేవుని వద్ద నుండి సందేశం తెచ్చినట్లు చెప్పాడు. అతడు ఆజ్ఞల కొరకు కోటలోనికి పోయి చాలా తడువైన తర్వాత వచ్చాడు. లోన ప్రవేశించడానికి ఉద్ధవునికి ఒక్కనికి మాత్రమే అనుజ్ఞ లభించింది. గరుడులనెవ్వరినీ లోనికి రానియలేదు. కృష్ణ బలరాములు, చేదీశ్వరుడు మిగిలిన వారు ఆనాడో మరునాడో అక్కడికి రావచ్చును. అంతవరకు అక్కడే వేచియుండమని గరుడులకు చెప్పి ఉద్ధవుడు లోనికి పోయాడు. లోన ప్రవేశించి కొంత దూరం పోయిన తర్వాత ఉద్ధవుని అశ్వం మీద నుండి దిగమన్నారు. కాలినడకనే ముందుకు పోవాలన్నారు. ఆయుధములను కూడా తీసివేయాలన్నారు. నిరాయుధుడై కోటలోనికి నడిచి వెళ్లవలసి వచ్చింది. దారిలో రాజోద్యోగులను చాలామందిని చూచాడు. అందరూ వెండి బంగారు ఆభరణములను ధరించారు. కొందరు పెద్ద హోదాగల ఉద్యోగులు కాబోలును. మనులు పొదిగిన నగలు ధరించారు. బజారులన్నింటిలో అమూల్యమైన వస్తువులు విక్రయములకు పెట్టబడి ఉన్నాయి. ఆ ప్రదేశమంతా వెండి బంగారులతో తులతూగుతోంది. ఓహో, కరవీరపుర వైభవం! ఇది ఇంత భాగ్యవంతమైన దేశమని చెబితే చూడని వారెవరూ నమ్మరు. కోటంతా శోభస్కరంగా మహావైభవంగా అలంకరించారు. ఈ ప్రత్యేక అలంకరణకు కారణమేమిటి? ఇక్కడ ఏదైనా ఉత్సవం జరగబోతున్నదా అని ఉద్ధవుడు ఒక రాజోద్యోగిని అడిగాడు. మా ప్రభు దర్శనార్థం మగధ సార్వభౌముడు జరాసంధ చక్రవర్తి తన సామంత ప్రభువులందరితో కలిసి వస్తున్నాడట. వారి గౌరవార్థం కోటంతా ప్రత్యేకంగా అలంకరించి ఈ బజారులు నెలకొల్పారు అని చెప్పాడు. జరాసంధునికి పట్టిన గతి కరవీరపుర ప్రజలకు ఇంకా తెలియదు కాబోలు అని ఉద్ధవుడు తనలో తాను నవ్వుకున్నాడు. ఉద్ధవుడు కోటలోనికి ప్రవేశించాడు. 4 చక్రముల మీద నిర్మింపబడిన ఒక పెద్ద రథమును చాలా మంది మనుషులు లాగుతున్నారు. ఆ రథము వెండి బంగారు రేకులతో కప్పబడి ఉంది. సూర్యకాంతికి దగదగా మెరుస్తోంది. ఆ రథములో మణిమాణిక్యాలు పొదగబడిన కనక సింహాసనము మీద ఒక లావైన పొట్టి మనుష్యుడు దివ్యాలంకార భూషితుడై అమూల్యమగు బంగారు కిరీటమును ధరించి కూర్చున్నాడు. అతని కిరీటము పైన వజ్రములపై సూర్యకాంతి పడి కండ్లు మిరిమిట్లు గొలిపేలా ప్రకాశిస్తున్నాయి. దూరం నుండి చూచాడు ఉద్ధవుడు. వారేనా మీ రాజు అని అడిగాడు. అపరాధము అపరాధము అన్నాడు ఉద్యోగి. ఆయన రాజుకాడు. ఆయన వాసుదేవుడు, సర్వంతర్యామి వాసుదేవుడు, మహాదేవుని అవతారం అన్నాడు భక్తి ప్రపత్తులతో చేతులతో లెంపలు వాయించుకుంటూ. ఈయన తండ్రి పేరు వాసుదేవుడు కాదు కదా, ఈయన వాసుదేవుడెలా అయ్యాడు? ఓహో, ఈయన సర్వాంతర్యామి వాసుదేవుడా అని అడిగాడు ఉద్ధవుడు చిరునవ్వుతో. మిత్రమా, నీవు విదేశీయుడవు, అందుచేత ఇక్కడి విషయములు నీకు తెలియవు. మా దేశంలో వాసుదేవుడంటే సర్వాంతర్యామి అయిన వాసుదేవుడే. ఆయనే మహాదేవుడు, మనకందరికీ ప్రభువు. భక్తిపూర్వకంగా కండ్లను చేతులకద్దుకున్నాడు. ఆ ఉత్సవము అలా ముందుకు సాగి వచ్చింది. ఆ ఉద్యోగి రథము ముందు సాష్టాంగ ప్రణామం చేశాడు. అతని వెనుక ఉద్ధవుడు కూడా అలాగే ప్రణామం చేశాడు. రథం ముందుకు సాగిపోయింది. రథము అలా సాగిపోతుండగా రథములోని కనక సింహాసనంపై కూర్చున్న సర్వాంతర్యామి ఉద్ధవుని వైపు
పరీక్షగా పరికించి చూచాడు. ప్రముఖులైన అతిథులకు మకాముగా ఇచ్చే మందిరములోనికి ఉద్ధవుని తీసుకుని వెళ్లారు. ఇక్కడ మీరు విశ్రాంతి తీసుకోండి. మీకు సమస్త సౌకర్యాలు ఏర్పాటు అవుతాయి. ప్రభువువారి అనుగ్రహమైన వెంటనే మిమ్ములను సన్నిధికి పిలిపిస్తారు అన్నాడు ఆ ఉద్యోగి. అతడు వెళ్ళిపోయాడు. ఇదో వింత ప్రపంచం. ఇక్కడ ప్రభువు, పరివారము, పట్టణము అన్నీ వింతగానే ఉన్నాయి అనుకున్నాడు ఉద్ధవుడు. ఆ విచిత్ర ప్రభువుని అనుగ్రహం కోసం కనిపెట్టుకుని కూర్చున్నాడు. ఎప్పటికి కలుగుతుందో తెలియదు. కాలనిర్ణయం కాలేదు. అంతవరకు సౌకర్యాలకు మాత్రం లోటు లేదు. మరునాడు ప్రభు సన్నిధికి రమ్మని ఉద్ధవునికి కబురు వచ్చింది. అతడు దర్శనమునకు వెళ్లేసరికి శ్రీగాలవుడు నిన్నటి వలనే రథము మీద గల సింహాసనము మీద రాతి విగ్రహములాగా బిగుసుకొని పోయి కూర్చున్నాడు. ఆయన దగదగా మెరిసే మనులు పొదిగిన బంగారు ఆభరణములు ధరించాడు. ఆయన ప్రక్కన కరవీరపుర మహారాణి నిలబడింది. ఆమె పాలిపోయి బక్కచెక్కి భయంతో నిండిన కండ్లతో చూస్తోంది. జరుగుతున్న పూజాది వ్యవహారములలో ఆమెకు అంత ఇష్టమున్నట్లు కనపడదు. మహాద్భుత సుందరి అని మెచ్చుకోదగిన ఒక నల్లని సుందరి ఆ రాణి పడిపోకుండా పట్టుకుంది. ఆ నీలిసుందరి నేత్రములు అనన్య భక్తితో శ్రీగాలవుని వైపు కేంద్రీకరింపబడి ఉన్నాయి. ఆమె ప్రక్కనే నిలబడి ఉన్నాడు ఒక చక్కని బాలుడు. అతడు యువరాజు కాబోలు. తల్లివైపు జాలిగాను, తండ్రివైపు భయంగాను చూస్తున్నాడు. తండ్రికి జరుగుతున్న పూజల ఆనందం కన్నా ఆ బాలునిలో తల్లి స్థితిని గూర్చిన ఆందోళన అధికంగా కనపడుతుంది. అసంఖ్యాకులైన స్త్రీలు, పురుషులు వందలాది జ్యోతులు వెలిగించి శ్రీగాలవుని ముందు హారతి త్రిప్పుచున్నారు. వారి భాషలో ఏవేవో మంత్రాలు చదువుతున్నారు. అవి ఉద్ధవునికి అర్థం కాలేదు. సింహాసనం చుట్టూ చాలా మంది స్త్రీలు నిలబడ్డారు. వాళ్ళు వస్త్రముల కన్నా అధికముగా ఆభరణములు ధరించారు. కొంతమంది పురుషులు కర్రకథలు పట్టుకొని కాపలా కాస్తున్నారు. కొందరు బ్రాహ్మణులు ఆచార్యుల వలె నున్నారు. మంత్రపూర్వకముగా శ్రీగాలవుని కొలుస్తున్నారు. ఆశ్చర్యంగా చూచాడు ఉద్ధవుడు. ఆర్యవర్తంలో ఆచార్య సాందీపులు, గర్గాచార్యుడు పొందే గౌరవాన్ని అతడు ఎరుగును. ఇక్కడి ప్రవర్తన అందుకు విరుద్ధంగా ఉంది. ఆ ఆచార్య శ్రేష్ఠులు రాజును కూర్చోబెట్టి షోడశోపచార పూజలు చేస్తున్నారు. ఉద్ధవునికి కోపం వచ్చింది. నీరాజన మంత్రపుష్పాలు అయిన తర్వాత దివ్యప్రసాదం పంచిపెట్టారు. ఉద్ధవుడు రాజునకు ప్రణామం చేశాడు. రాజు కొంతసేపు అతనిని తేరిపార చూచాడు. గడ్డమును ఎడమ చేతితో నిమురుకుంటూ, ఎవరు నీవు? నీ పేరేమి? సర్వాంతర్యామి వాసుదేవుని వలన నీకు ఏమి వరము కావాలి అని గర్జించాడు. నేను ఉద్ధవుడను, మధురానగర శూరముఖ్యుని దేవబాగుని కుమారుడను. నేను వరములు పొందడానికి రాలేదు. నా సోదరుడు కృష్ణవాసుదేవుడు తమకు ఒక సందేశం పంపగా వచ్చాను. శ్రీగాలవుడు, మధురానగర కృష్ణుడా? వాసుదేవులమైన మాకు వానితో పని ఏమిటి? అతనితో మాకేమీ సంబంధం లేదు. ఆ గొల్లవాడు తన మేనమామను చంపినాడట. మా స్నేహితుడైన మగధ ప్రభువుకు భయపడి పారిపోయి గోమంతక శిఖరంపై దాగున్నాడట. ఆ పిరికి పందును పట్టుకోవడానికి మా మిత్రుడు సపరివారంగా వెళ్ళాడు. ఈ పాటికి ఆ గొల్లవాడు యముని ఇంటికి పోయి ఉంటాడు. ఉద్ధవుడు, మహారాజా ఆగు. నేను మహారాజానెవరు చెప్పారు నీకు? ఇక్కడ వాసుదేవుడు మాత్రమే ఉన్నాడు అన్నాడు. తన ఉద్యోగుల వైపు సగర్వంగా చూచాడు. అందరూ భక్తి వినయములతో తలలు వంచుకున్నారు. ఉద్ధవుడు, మహాప్రభు క్షమించండి, నాకు కరవీరపుర పద్ధతులు తెలియవు. అయితే నీవిక్కడికి రాకుండా ఉండవలసింది. నీకు మా వల్ల ఏమి కావాలి? నేను శూరముఖ్యుడను, వసుదేవ కుమారుడను. మా అన్నయ్య అయిన కృష్ణవాసుదేవుని వద్ద నుండి తమకు సందేశము తెచ్చాను. ఆయన ప్రస్తుతము ఈ ప్రాంతంలోనే ఉన్నాడు. ఇక్కడకు వచ్చి తమ దర్శనం చేసుకోవాలని అనుకుంటున్నాడు. శ్రీగాలవుడు,
నీకు బహుశా తెలియకపోవచ్చును. మహాబలశాలి అయిన మా మిత్రుని చేతిలో అతడి పాటికి చచ్చిపోయి ఉంటాడు. ఉద్ధవుడు, లేదు మహాప్రభు, అతను అతని అన్న బలరాముడు కుశలముగానే ఉన్నారు. వారిని నేను మన్ననే చూచాను. అక్కడ నుండి వారు పంపగా ఇక్కడకు వచ్చాను. మీరు చెప్పిన మగధ చక్రవర్తి అతని మిత్రులు మా అన్న చేతిలో ఓడిపోయారు. ఆయన మిత్రులైన 2 రాజులు చచ్చిపోయారు. జరాసంధునితో సహా మిగిలిన వారు కృష్ణవాసుదేవుని వలన ప్రాణభిక్ష పొంది పారిపోయారు. అసంభవం, అలా ఎన్నటికీ జరగదు. నీవు అబద్ధాలాడుతున్నావు. మా మిత్రుడైన మగధ ప్రభువు పరాజయం నెరుగని పరాక్రమవంతుడు. 2 గొల్లబోయలు వారిని వారి సేనలను ఓడించారంటే ఎవరు నమ్ముతారు? నా మాటలు నిజము మహాప్రభు. వారు ఈనాడో రేపో మాకు అతిథులుగా రాబోతున్నారు. లేదు, ఆయన ఈ పాటికి చాలా దూరం అవంతి వైపునకు పోయి ఉంటారు. శ్రీగాలవుడు కొంతసేపు మాటలాడలేదు. తరువాత అన్నాడు, ఉద్ధవా, నీవు పోయి నీ మిత్రునితో చెప్పు. అతడు మమ్ము సర్వాంతర్యామి వాసుదేవునిగా అంగీకరిస్తే మా దర్శనానికి రావచ్చును. మా అనుజ్ఞ ఇస్తున్నాము. అలా అంగీకరించని వారికి మా దర్శనం లభించదు. ప్రార్థనలు చేసి వేడుకుంటే కాని వాసుదేవ దర్శనం సులభంగా లభ్యం కాదు అన్నాడు. ఆచార్యుల వైపు సగర్వంగా చూచాడు. చిత్తం మహాప్రభో, చిత్తం అన్నారు ఆచార్యులు. ఉద్ధవునికి ఓర్మి తగ్గిపోయింది. ఈ వింత నాటకం సహించలేకపోయాడు. ఏమి చేయాలో అతనికి తెలియడం లేదు. కృష్ణవాసుదేవుడు అన్నాడు ఉద్ధవుడు. అతడిని వాసుదేవుడు అనవద్దు. ఈ ప్రపంచంలో వాసుదేవుడొక్కడే. అతడే సర్వాంతర్యామి వాసుదేవుడు. ఆ వాసుదేవుడే ఈ గాలవ వాసుదేవుడు. మరొకరిని వాసుదేవుడనడం అపరాధం అన్నాడు శ్రీగాలవ వాసుదేవుడు. ప్రభు, అతడు తన పేరును ఎలా మార్చుకొనగలడు? అతడు సూరముఖ్యుడైన వసుదేవుని కొడుకు. అందుచేత వాసుదేవుడు కదా. అంతేకాదు యాదవ శ్రేష్ఠ, అతడు తమకు సజాతీయుడు. శ్రీగాలవుడు, ఈ ప్రపంచంలో 2 వాసుదేవులుండడానికి వీలులేదు. అతడు మమ్ములను వాసుదేవ భగవానునిగా అంగీకరించకపోతే మేము అతనిని చూడటానికి నిరాకరిస్తున్నాము. ఉద్ధవుడు, ప్రభు, 2 వాసుదేవులు ఉండక తప్పదు. ఓయి యాదవ, నీవు దైవద్రోహం చేస్తున్నావు. మమ్ములను వాసుదేవ భగవానునిగా అంగీకరించకపోతే నిన్ను నరకానికి పంపుతాను. కరవీరపుర ప్రభో, నాకు సెలవిప్పించండి. భగవానునిగా ఎవరినైనా అంగీకరించాలంటే అంగీకరించే వారితో పరిచయం, అనుభవం ఉండాలి. వారిలోని విశేషములు మీరు గ్రహించాలి. ఒకరు కోరినంత మాత్రాన అందులో క్రొత్తవారు వారిని భగవానునిగా ఎలా అంగీకరిస్తారు? మా వాసుదేవుడు తాను భగవానుడనని ఎవరితోనూ చెప్పలేదు. కాని అందరి దృష్టిలోనూ అతడు భగవంతుడే. మా సమక్షంలో నీవు అలాంటి పాపపు మాటలు అనడానికి సాహసించావు. నిన్ను క్షమించడానికి వీలులేదు. ఓయి, ఎవరక్కడా? ఇతనిని నరకానికి పంపండి అని చేయి ఊపాడు శ్రీగాలవ వాసుదేవుడు. అంతటితో అక్కడికి 20 మంది సైనికులు వచ్చి అతనిని త్రాళ్లతో కట్టివేశారు. కోట చివరకు తీసుకొని పోయారు. ఇక్కడి గొడవలు తెలియక కృష్ణబలరాములు వస్తే వారికి కూడా ఇదే గతి పడుతుందేమోనని భయపడ్డాడు ఉద్ధవుడు. తనకు జరిగిన విషయం కోట బయటనున్న గరుడునికి తెలియడం ఎలాగా? అసంభవం. భగవాన్ పరశురాముడు వీరి దౌష్ట్యమును గుర్తించి కృష్ణబలరాములకు ఇదివరకే చెప్పాడట. కాని ఇతడు ఇంత మూఢుడు, దుర్మార్గుడు అని తాననుకోలేదు. ఉద్ధవునికి కట్లు విప్పి ఒక నూతిలో పడవేశారు. దానిలో నుండి జారి క్రిందికి పోతున్నాడు. అదంతా అగమ్యం. ఎక్కడికి పోతున్నాడో, ఏమి జరగనయ్యున్నదో అతనికి తెలియదు. తనకేమి జరగనయ్యున్నదో అని అతడు ఆలోచించలేదు. ఈ విషయం కృష్ణునికి తెలియడం ఎలాగా? కృష్ణునికి తనకు పట్టిన గతి పట్టకూడదు. అతడు బయటనున్నట్లయితే తనలాంటి వాళ్లను 1000 మందిని కాపాడగలడు.
అతడే చిక్కులలోనూ పడకూడదు అని కృష్ణుని గురించే ఆలోచిస్తూ ఆ నూతిలోనికి జారిపోతున్నాడు. అది ఒక గుహలా కనిపించింది. క్రిందికి దిగి ఆ గుహలోపలికి పోగా కొంచెం వెలుగు కనపడింది. ఆ కొండలోయకు రెండు వైపులా ఎత్తైన గోడలు కట్టారు. దానిలో నుండి ఒక సెలయేరు కూడా ప్రవహిస్తోంది. ఆ సెలయేటి నీటిలో ఒక మహర్షి నిలబడి జపం చేస్తున్నాడు. ఉద్ధవుడు ఆయన వద్దకు పోయి ప్రణామం చేశాడు. ఆయన ఆశీర్వదించి, "ఎవరు నాయనా నీవు?" అన్నాడు. "అలాంటి ఆచార్యులు ఇక్కడ ఇంకా ఉన్నారు. అందరూ బక్కచిక్కి ఎముకల ప్రోగులలా ఉన్నారు. నేడో రేపో అంటూ కాలానికి ఎదురు చూస్తున్నారు. కాని వారి ముఖములలో బ్రహ్మవర్చస్సు తాండవిస్తుంది. నిరంతరం ధ్యానతత్పరులై అనన్య చింతనులై దృక్కులను భ్రూమధ్యమునందే నిలిపి ప్రాణాపానములను సమీకృతమునర్చి నాసాభ్యాంతర సీమలో నడుపుచు అంతర్గత ఓంకారనాదమును విని దాని యందు లగ్నచిత్తులై యోగారూఢులై కాలము గడుపుతున్నారు. వేద వేదాంతాది సమస్త విద్యలలోనూ పారంగతులై జన్మరాహిత్య స్థితిని సాధించుటకు ఈ శరీరమును ఒక సాధన మాత్రముగా గుర్తించి జీవించుచున్న ఆ మహావ్యక్తులకు వారు కరవీరపుర నరకములో బందీలుగానున్నామన్న ధ్యాసే లేదు. పరచింతనలో అనుక్షణం గడిచిపోతుంది. వారి సాధనల ప్రగతిలో సూర్యోదయ సూర్యాస్తములు కొలత గీతలుగా మాత్రముగా నుండి వారు ముందుకు పయనిస్తుంటే అవి గతకాలపు చిహ్నములుగా వెనకకు జరిగి చీకటిలో కలిసి అదృశ్యమైపోతున్నాయి. వారు అక్కడ ఆ నరకానుభవంలో నుండగా ఎన్ని మార్లు సూర్యుడుదయించాడో ఎన్ని మార్లు అస్తమించాడో వారు గమనించడం లేదు. అతడు ఉదయించినప్పుడల్లా వారు ఆ సెలయేటి నీటిలో అర్ఘ్యప్రదానం చేస్తుండేవారు. తిదివార నక్షత్రముల పేర్లు, మాసముల పేర్లు గుర్తు ఎరగకుండా పోయాయి. అనుక్షణం వాసుదేవ పదారవింద తత్పరులై కాలము గడుపుతున్నారు. వారందరినీ చూచేసరికి ఉద్ధవునిలో భక్తి భావోద్వేగం కలిగింది. పలుకరించిన ఆచార్యునికి తాను సమాధానం చెప్పేలోగా ఎవరో తనని "ఉద్ధవా, నీవా?" అన్నారు. వెనుతిరిగి చూచాడు ఉద్ధవుడు. సాందీపుల కుమారుడు పునర్దత్తుడు. "ఉద్ధవా, ఇక్కడికి ఎలా వచ్చావు?" అంటూ కౌగలించుకున్నాడు. ఆశ్చర్యపోయాడు ఉద్ధవుడు. ఇటీవలనే కదా వారు అతనిని అవంతిలో విడిచి తాము మధురపోయారు. ఇంతలోనే ఇతడు ఇక్కడికి ఎలా వచ్చాడు? ఈ నరకంలో ఎలా పడ్డాడు? నువ్విలా వచ్చావేమిటి పునర్దత్త? అన్నాడు. "ముందు నీ సంగతి చెప్పు" అన్నాడు పునర్దత్తు. తాను వచ్చిన పరిస్థితులను వివరంగా చెప్పాడు ఉద్ధవుడు. ఈ ఆచార్య శ్రేష్ఠులందరూ కరవీరపుర నరకంలో మ్రగ్గుతున్నట్లు భగవాన్ పరశురాముడు కృష్ణవాసుదేవునితో చెప్పారు. శత్రువుపై విజయం సాధించడంతోటే అతనికి తోచిన మొదటి ఆలోచన కరవీరపుర నరకం గురించే. నన్ను ఇక్కడికి దూతగా పంపాడు. పునర్దత్త, మనం ఏమవని, సుఖపడని కష్టపడని కృష్ణుని నిరంతర ధర్మదీక్షలో ఒక్క క్షణం నిండు హృదయంతో భాగస్వాములమైతే మన జన్మ తరించడానికి అది చాలు. పెద్దన్న, మనకెందుకీ కరవీరపురం గొడవ? ఆ రాజు దుష్టుడు, అటు పోవద్దు అన్నాడు. కాని కృష్ణుడు అంగీకరించలేదు. ధర్మమునకై నిలబడిన ఆచార్య శ్రేష్ఠులు నరకములో మ్రగ్గుతుంటే వారిని విడిపించడమే మన ప్రథమ ధర్మం అన్నాడు కృష్ణుడు. పునర్దత్త, కృష్ణుడే ధర్మం, ధర్మమే కృష్ణుడు. అతడు వస్తాడు, మనకందరికీ మోక్షం కలిగిస్తాడు. కాని అంతకు ముందు నేనొక విధిని నిర్వర్తించాలి. ఈ నరకములో అతడు పడకుండా ముందు అతనికి విషయం తెలియజేయాలి. అది ఎలా తెలియజేయడమా అనే విషయం నన్ను వేధిస్తోంది. నీవు ఇక్కడకు ఎలా వచ్చావు? అన్నాడు ఉద్ధవుడు. ఇదిగో, నీవిప్పుడు ప్రణామం చేశావే, వారు రుద్రాచార్యుల వారు. వీరు మా మాతామహులు. ఈ రాజునకు వాసుదేవ మదం పట్టినది. తానే వాసుదేవుడనంటాడు. అందరినీ అలా అనమంటాడు. ఆచార్యులనందరనూ పిలిచి తనను పరమేశ్వరునిగా గుర్తించి శాస్త్రంలో చెప్పబడినట్లుగా తనకు
షోడశోపచార పూజలు చెయ్యమన్నాడు. అంగీకరించని వారిని నానా బాధలు పెట్టాడు. వారి ఆశ్రమాలు ధ్వంసం చేశాడు. జీవితం గడవటం దుర్భరంగా చేశాడు. ఇంకనూ లొంగని వారి కొరకు ఈ నరకం సృష్టించి ఇందులో పడవేశాడు. 17 ఆచార్యులను ఇలా నరకం పాలు చేశాడు. అందులో 3 చనిపోయారు. ఇంకా 14 అందరూ మూర్తీభవించిన ధర్మదేవతలు, యోగానిష్ట గరిష్ఠులు. వారు తమ సాధనల పరిపూర్తి కోసం వేచి ఉన్నారు. అవి అయిపోతే వారు దేహములను చాలిస్తారు. నేను అవంతి చేరిన తర్వాత తాతగారి విషయమంతా తండ్రిగారి వల్ల విన్నాను. రుద్రాచార్యుల వారి విడుదల కొరకు ప్రయత్నించి వారిని మాతో అవంతికి తీసుకుని పోదామనుకున్నాను. కాని ఈ రాజు లొంగలేదు. పైగా నన్ను కూడా తనను దేవదేవునిగా పూజించి అర్చించమన్నాడు. నేను అంగీకరించలేదు. త్రాళ్లతో కట్టి తీసుకుని వచ్చి ఈ నరకంలో పడవేశాడు. నాకు ఒక విధంగా సంతోషంగా ఉంది. మా తాతగారి దగ్గరుండి వారిని చూచుకోగలుగుతున్నాను. ఉద్ధవ, పూర్వజన్మ సంబంధములు చాలా చిత్రములైనవి సుమా. ఇంతకాలములో తండ్రిగారి వద్ద ఎందరెందరో విద్యాభ్యాసం చేశారు. రాజకుమారులు నేర్చారు, రాజులు నేర్చారు, బ్రాహ్మణులు నేర్చారు, క్షత్రియులు నేర్చారు. వారెవ్వరితోనూ నా జీవితం ఇలా మెలిపడలేదు. నేను ఏవో చిక్కులలో పడటం, నా వెనుక కృష్ణ ఉద్ధవులు వచ్చి ఉద్ధరించటం ఒకసారి జరిగింది. మరలా ఇప్పుడు జరగబోతోంది. ఈవేలో రేపో కృష్ణుడు వస్తాడు, మనలనందరినీ విడిపిస్తాడు. ఇది విచిత్రానుబంధం. ఇది మనకు జన్మాంతర సంబంధం అన్నాడు పునర్దత్తుడు. పునర్దత్త, మనం కూర్చోకూడదు. వైవస్వతపురిలో వలనే ఇక్కడ కూడా ఏదో మార్గం చూచి బయటపడాలి అన్నాడు ఉద్ధవుడు. ఆ మాటలు విని ఆచార్యుడు వాణ్ణిని దగ్గరకు పిలిచి విశేషములడిగాడు. ఉద్ధవుడు కృష్ణవాసుదేవుని యావత్ విషయములు చెప్ప ప్రారంభించాడు.